హాయ్ ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ టు ఆల్ ఇన్ వన్ ఫిల్మ్ అప్డేట్ ఛానల్. ఫ్రెండ్స్, లేటెస్ట్గా వచ్చిన మరికొన్ని యూస్ఫుల్ అప్డేట్స్ అయితే తీసుకొచ్చాను. వీడిని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడడానికి అయితే ట్రై చేయండి. ఫ్రెండ్స్, మీరు ఎవరైనా మన ఛానల్కి న్యూగా విజిట్ చేసినట్టయితే మన ఛానల్లో ఉన్న క్వాలిటీ కంటెంట్ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఆ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సింపుల్గా వీడియో ఎండ్ చేద్దాం వీడియో. నెంబర్ 1, గర్ల్స్ టు బై. ఇది 2021లో వచ్చిన ఆర్ రేటెడ్ అడల్ట్ డ్రామా ఫిలిం. ఈ మూవీకి సంబంధించి హిందీ, తెలుగు అండ్ తమిళ వర్షన్స్ ట్రైలర్స్ని అయితే రిలీజ్ చేశారు. ఈ అక్టోబర్ మంత్లో ఈ మూవీ ప్రైమ్ వీడియోలో డిజిటల్ ప్రీమియర్ అయితే కానుంది. సడన్గా ప్రీమియర్ చేయవచ్చు, లేకుంటే డేట్ అయినా రివీల్ చేయవచ్చు. ఈ మూవీకి IMDb రేటింగ్ 5.1/10 అయితే ఇవ్వబడింది. నెంబర్ 2, కంటారా స్టారింగ్ రిషబ్ శెట్టి. మార్నింగ్ వచ్చేసి హిందీ వర్షన్ ట్రైలర్తో పాటు తెలుగు వర్షన్ ట్రైలర్ని కూడా రిలీజ్ చేశారు. మీ ట్రైలర్ అయితే చూడాలి, గూస్ బంప్స్ అని చెప్పవచ్చు. అలానే తెలుగు వర్షన్ రిలీజ్ డేట్ కూడా లాక్ చేసుకున్నారు. ఈ అక్టోబర్ 15కి థియేటర్స్ రిలీజ్ చేయబోతున్నారు. నెంబర్ 3, అంటే ఈ మూవీ నుంచి సాంగ్ అయితే రిలీజ్ చేయబోతున్నారు అక్టోబర్ 11th మార్నింగ్ 10:04 AM. నెంబర్ 4, 2002లో వచ్చిన మూవీ నువ్వే స్టారింగ్ తరుణ్, శ్రియా, ప్రకాష్ రాజ్ అండ్ సునీల్, డైరెక్టర్ త్రివిక్రమ్. ఈ మూవీ ఎంత బ్లాక్ బస్టర్ మనకు తెలిసిందే. ఇప్పుడు కూడా ఈ మూవీ టీవీలో వేసినప్పుడు బ్రేక్ ఇచ్చిన ఛానల్ మార్చకుండా చూస్తాం. ఈ మూవీ రిలీజ్ అయ్యి 20 years కావడంతో కాస్ట్ అండ్ క్రూ వచ్చేసి ఒక స్పెషల్ షో అయితే వేసుకుంటున్నారు అక్టోబర్ 10th ఆఫ్టర్నూన్ 2 PM ఆన్ AMB సినిమాస్. నెంబర్ 5, ఆర్య 34th మూవీ గురించి. ఈ మూవీ షూటింగ్ అండ్ పూజ అయితే టుడే అయితే బిగిన్ చేశారు. ఇది ఒక మాస్ రూరల్ యాక్షన్ ఎంటర్టైన్మెంట్ మూవీ అయితే రాబోతుందంట, స్టారింగ్ ఆర్య అండ్ సిద్ధి ఇద్నాని. ఫ్రెండ్స్, ఈ మూవీ డైరెక్టర్ వచ్చేసి రీసెంట్గా కార్తీ గారితో ఒక మూవీ అయితే తీశారు. విర్మాన్ యావరేజ్ హిట్ అయితే అయింది. ముత్తయ్య గారి డైరెక్షన్లో ఈ మూవీ అయితే వస్తుంది. ఈ మూవీకి మ్యూజిక్ అందిస్తున్నారు GV ప్రకాష్. నెంబర్ 6, RC-15 మూవీ గురించి. ఈ మూవీ న్యూ షెడ్యూల్ వచ్చేసి రాజమండ్రిలో అయితే బిగిన్ చేయబోతున్నారు. నెక్స్ట్ వీక్ నుంచి ఈ షెడ్యూల్ వచ్చేసి మహా అంటే 10 days అయితే ఉండబోతుందంట. నెంబర్ 7, NBK అన్స్టాపబుల్ సీజన్ 2. బాలకృష్ణ గారు మళ్ళీ ఎంటర్టైన్మెంట్ చేయడానికి అయితే వచ్చేస్తున్నారు. టుడే అయితే ట్రైలర్ని కూడా రిలీజ్ చేశారు. సో ఫస్ట్ ఎపిసోడ్ ప్రీమియర్ డేట్ కూడా లాక్ చేసుకున్నారు. అక్టోబర్ 14th వచ్చేసి ఫస్ట్ ఎపిసోడ్ ఆహా తెలుగు ప్లాట్ఫామ్లో అయితే ప్రీమియర్ అయితే అవుతుంది. నెంబర్ 8, 2016లో వచ్చిన సౌత్ కొరియన్ డ్రామా సిరీస్ W2 Worlds. ఈ సిరీస్ వచ్చేసి నెట్ఫ్లిక్స్లో అయితే అవైలబుల్లో ఉంది. ఈ సిరీస్కి 8.1/10 అయితే IMDb రేటింగ్ అయితే ఇవ్వబడింది. ఇదంతా ఓకే, కానీ మనకి డబ్బుడ్ వర్షన్స్ అయితే కన్ఫర్మ్ చేశారు. ప్లేఫ్లిక్స్ OTT ప్లాట్ఫామ్లో హిందీ, తమిళ్, తెలుగు వర్షన్స్ వచ్చేసి త్వరలో అయితే డిజిటల్ ప్రీమియర్ అయితే కానున్నాయి. చెప్పాలంటే ఈ అక్టోబర్ మంత్లోనే ప్రీమియర్ చేయవచ్చు. డేట్ కూడా రివీల్ వెరీ సూన్. రాగానే మీకు నేను అప్డేట్ చేస్తాను. నెంబర్ 9లో వచ్చేసి ప్రభాస్ గారి బర్త్డే స్పెషల్గా 3 మూవీస్ని రిలీజ్ అయితే కన్ఫర్మ్ చేశారు. రెబల్ మూవీని వచ్చేసి అక్టోబర్ 15th అయితే రిలీజ్ చేయబోతున్నారు. వర్షం మూవీని వచ్చేసి అక్టోబర్ 22nd అయితే రిలీజ్ చేయబోతున్నారు. బిల్లా మూవీని వచ్చేసి అక్టోబర్ 23rd అయితే రిలీజ్ చేయబోతున్నారు. సో బుకింగ్స్ కూడా త్వరలో అయితే ఓపెన్ అవుతాయి, రెడీగా అయితే ఉండండి. నెంబర్ 10, పంచతంత్రం. ఫ్రెండ్స్, ఈ మూవీని ఫైనల్గా December 9th అయితే థియేటర్స్ రిలీజ్ చేయబోతున్నారు. నెంబర్ 11, హంబులే ఫిలిమ్స్ బ్యానర్ మీద వస్తున్న మూవీ ధూమం, స్టారింగ్ ఫహద్ ఫసిల్ అండ్ అపర్ణ బాలమురళి. ఈ మూవీ డైరెక్టర్ వచ్చేసి పవన్ కుమార్. సో ఈ మూవీ పూజ సెరమనీ అయితే టుడే అయితే జరిగింది. షూటింగ్ కూడా బిగిన్ వెరీ సూన్. చెప్పాలంటే ఈ మూవీని వచ్చేసి నెక్స్ట్ ఇయర్ సమ్మర్ 2023కి అయితే రిలీజ్ అయితే ప్లాన్ చేస్తున్నారు. ఫ్రెండ్స్, ఇది పాన్ ఇండియా ఫిలిం. నెంబర్ 12, గజినీ సీక్వెల్ గురించి. గజినీ 2005లో రిలీజ్ అయిన ఇది హాలీవుడ్ మూవీకి రీమేక్. చాలా చేంజెస్ అయితే తీశారు. బ్లాక్ బస్టర్ హిట్ అయితే అయింది. ఈ మూవీ డైరెక్టర్ వచ్చేసి మురుగదాస్ గారు, స్టారింగ్ సూర్య. సో మురుగదాస్ గారు వచ్చేసి సీక్వెల్ అయితే ప్లాన్ చేస్తున్నారంట. సో దానికి సంబంధించి స్క్రిప్ట్ వర్క్ మీద అయితే పనిచేస్తున్నారు. వన్ స్క్రిప్ట్ అయిపోయినాక ఆన్ ద సెట్స్. చెప్పాలంటే సూర్య గారి అప్కమింగ్ మూవీస్ వచ్చేసి ఇంకా చాలా అయితే ఉన్నాయి. ఈ గజినీ సీక్వెల్ కన్ఫర్మ్ అయ్యి షూటింగ్ బిగిన్ అయ్యి బిగ్ స్క్రీన్లో వచ్చేటప్పటికి ఇంకా 5 years పట్టొచ్చు. నెంబర్ 13, ప్రభాస్ అండ్ మారుతి కాంబోలో వస్తున్న మూవీ టెనెటివ్ టైటిల్ రాజెట్ డిలెక్స్. ఫ్రెండ్స్, ఈ మూవీ నుంచి లేటెస్ట్ న్యూస్ ఏంటంటే ఈ మంత్ లాస్ట్ వీక్ వచ్చేసి ఒక షార్ట్ షెడ్యూల్ అయితే బిగిన్ చేయబోతున్నారంట. సో అందులో వచ్చేసి కొన్ని సీన్స్ అయితే షూట్ చేయబోతున్నారని. చెప్పాలంటే ఈ మూవీలో ఇప్పటి వరకు స్టార్ కాస్ట్ లాక్ వచ్చేసి నెగిటివ్ రోల్లో వచ్చేసి సంజయ్ దత్ గారిని అయితే లాక్ చేశారు. ఫీమేల్ లీడ్ రోల్స్లో వచ్చేసి నిధి అగర్వాల్ అండ్ మాలవికా మోహన్ అండ్ హీరోగా వచ్చేసి ప్రభాస్. నెంబర్ 14, సర్దార్. ఫ్రెండ్స్, ఈ మూవీ నుంచి ఫస్ట్ లిరికల్ వీడియో సాంగ్ను వచ్చేసి అక్టోబర్ 10th ఈవినింగ్ 5 PM అయితే రిలీజ్ చేయబోతున్నారు. నెంబర్ 15, 2017లో వచ్చిన మూవీ విక్రమ్ వేద. ఈ మూవీ వచ్చేసి ఎంత బ్లాక్ బస్టర్ మనకు తెలిసిందే. రీసెంట్గా హిందీ రీమేక్ కూడా రిలీజ్ అయిపోయింది. ఇంకా మన తెలుగు ఆడియన్స్ వచ్చేసి తెలుగు రీమేక్ కోసం అయితే వెయిట్ చేస్తూ ఉంటారు. ఫ్రెండ్స్, తెలుగు రీమేక్ అయితే ఇంకా ఎవరు రైట్స్ బ్యాక్ చేసుకున్నారు అనేది ఇన్ఫర్మేషన్ అయితే బయటికి రాలేదు. సో వారు ఇన్ఫర్మేషన్ అనేది బయటికి రివీల్ చేస్తేనే తెలిసేది. రైట్స్ బ్యాక్ చేసుకుని కాస్ట్ అండ్ క్రూని అయితే లాక్ చేసుకుంటారు. చెప్పాలంటే ఈ మూవీ ఫీచర్లు అయితే మనకి రీమేక్ అయితే ఉంది. ఇప్పటివరకు కూడా ఈ మూవీ తెలుగు డబ్బింగ్లో రాలేదు అంటే మనం అర్థం చేసుకోవచ్చు ఈ మూవీ మనకి రీమేక్లోనే వస్తుంది తెలుగు వర్షన్ అని. సో ఫ్రెండ్స్, విక్రమ్కి ఏ హీరో కరెక్ట్గా ఉంటారు, వేదాకి ఏ హీరో కరెక్ట్గా ఉంటారు మన తెలుగులో అనేది మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి.
నెంబర్ 16 2022 ఫిలింఫేర్ అవార్డ్స్ గురించి టుడే ఈవినింగ్ బెంగళూరులో అయితే ఈవెంట్ అయితే జరగబోతుంది. ఈ ఈవెంట్లో వచ్చేసి అల్లు అర్జున్, సూర్య అండ్ రామ్ చరణ్ గారు అయితే అటెండ్ అయితే కాబోతున్నారు. నెంబర్ 17 ఒకే ఒక జీవితం. మీకు ప్రీవియస్ వీడియోస్లో ఎక్స్పెక్టెడ్ డేట్ అక్టోబర్ 10th అయితే ప్రీమియర్ అయితే చెప్పున్నాను. సో టుమారోనే మనకి అక్టోబర్ 10th. ఇప్పటివరకు కూడా సోనీ లీవ్ వారు వచ్చేసి డేట్ని అయితే రివీల్ చేయలేదు. సో సడన్ ప్రీమియర్ అయితే అస్సలు చేయరు, డేట్ రివీల్ చేసే ప్రీమియర్ చేస్తారు. సో న్యూ రిలీజ్ డేట్ రాగానే మీకు నేను అప్డేట్ చేస్తాను. సో దట్స్ ఇట్ ఫర్ వీడియో గైస్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే వీడియోకి లైక్ ఇచ్చి మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఒక్క షేర్ ఇవ్వడానికి అయితే ట్రై చేయండి. మరికొన్ని యూస్ఫుల్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్తో నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.